అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రకటించాం. ఇది యువత కోసం చేసిన కార్యక్రమం. మిత్రులారా, మనం తెచ్చుకున్న రాష్ట్రం వృధాగా పోతున్నటువంటి నీటి వనరుల్ని ఒడిసి పట్టుకొని ఎండిపోతున్న మన బీడు భూములకి నీళ్లు తెచ్చుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆనాడు మాట ఇచ్చి వెళ్ళాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ఈ ప్రాంత ప్రజానికం అడిగారు, చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దీన్ని పూర్తి చేయండి అని. కొత్తి ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దాన్ని మొదలుపెట్టండి, పూర్తి చేయండి అని. త్రివేణి సంగమం కావాలని అడిగారు. పులిమడుగు ఆగు ప్రాజెక్టు కావాలని అడిగారు. కొమరం భీమ అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాం, దాన్ని పూర్తి చేయండి అని అడిగారు. శుద్ధవాగు, గొల్లవాగు, గడ్డన వాగు లాంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఆరకొరకగా మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయమని అడిగారు. మిత్రులారా, నేను పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. నా కళ్ళకు కనపట్టినట్టుగా దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 32 రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను. నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు. ఆ నడిపించినటువంటి సందర్భంలో నేను విన్న ప్రతి మాటని ఆ రోజు మాట ఇచ్చాం. ఒక ప్రాంతంలో అయితే బూసిమెట్టు గ్రామంలో అనుకుంటాను, 2 తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు. ఈ టీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది. తిరిగి మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నించాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు. ఆ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను. గిరిజనులే కాదు, గిరిజనేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు. తరతరాలుగా ఈ జిల్లాలో మేము భూములు దున్నుకుంటూ ఉన్నాం. 170 యాక్ట్ రాకముందు నుంచి కూడా భూమిపై మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత మా భూములపైన హక్కు లేకుండా చేసింది మాకు. అసలు మీ ఇక్కడ వాళ్లే కాదని చెప్తా ఉందనంటే వారికి చెప్పాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో
ధరణి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన చర్చకు పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి. భూమి భూ పోరాటాల ద్వారా పొందిన హక్కులు, ఆ హక్కుల ద్వారా సంక్రమించినటువంటి పట్టాలు, ఆ పట్టాలు వాళ్ళు కోల్పోయిన విధానం పైన తిరిగి వాళ్ళు పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో పాటు అందరూ చర్చ చేయాల్సిందే. రైతాంగ సోదరుల మధ్యలో చర్చ జరగాల్సిందే. ఆ చర్చల్లోంచి న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి హక్కులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుంది. చట్టసభల ద్వారా ఆ చట్టం మార్పు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తుందని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఆ మిత్రుడు మాట్లాడాడు, బుట్టలు చేసుకునేటువంటి తల్లులు వెదురు బొంగుల కోసం కమ్యూనిటీ ఫారెస్ట్ పెంచితే తప్ప మాకు వెదురు బొంగులు రానివ్వట్లేదని. ఎస్, నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా మంచిర్యాల పట్టణం దాటిన తర్వాత రోడ్డు మీద నన్ను ఆపి మహిళలు బుట్టలు చూపిస్తూ మేము గతంలో కమ్యూనిటీ ఫారెస్ట్ వల్ల మాకు అవకాశాలు ఉండే, బ్యాంబూ మాకు సప్లై జరిగేది, ఈరోజు మేము దొంగతనంగా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, తద్వారా మాకు కేసులు పెడతా ఉన్నారు, దీనికి ఒక న్యాయపరమైనటువంటి కంక్లూజన్ నిర్ణయం జరగాలని చెప్పినప్పుడు తప్పనిసరిగా తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మీకోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఈ జిల్లాలో నివాసం ఉంటున్న అన్ని వర్గాల ప్రయోజనాలకు సంబంధించి ఎవరికి నష్టం జరగకుండా లీగల్గా అందరికీ న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఒక గ్రామంలో అయితే కుండలు చేసుకునేటువంటి గ్రామంలో మట్టి తెచ్చుకోనేట్లేదు, మమ్మల్ని అడవిలోంచి కుండలు చేయటానికి అని చెప్పారు. కొమ్మరి తండ ఇంద్రవల్లి దాటిన తర్వాత అటువంటి వారి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని చోట్ల నుంచి కుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన మట్టిని అలాట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం, అధికారికంగా అది కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లా చాలా అందమైన జిల్లా, అనేక రకాలైనటువంటి జల వనరులు ఉన్నటువంటి జిల్లా, అనేక రకాలైన జంతువులు ఉన్నటువంటి జిల్లా, ఫల పుష్పాలతో, కొండలు వాగులు సెలవులతో నిత్యం పారేటువంటి అనేక ప్రాంతాలతో నిండి ఉన్నటువంటి ఈ జిల్లా వెనుకబడిన జిల్లా అని చెప్పుకోవాలంటేనే నాకు బాధగా ఉంది. కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుండెల నిండా